మిడిల్ ఈస్ట్ రివేరా పేరుతో డొనాల్డ్ ట్రంప్, గాజా పునర్నిర్మాణ ప్రణాళిక పేరుతో అరబ్ దేశాలు 15 నెలల భీకర యుద్ధంతో ధ్వంసమైన గాజా కోసం ఇప్పటివరకు అమెరికా, అరబ్ దేశాల మధ్య జరిగిన పోటీ ఇదే. గాజాను స్వాధీనం చేసుకొని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేది ట్రంప్ ప్లాన్. గాజాను ఎట్టి పరిస్థితుల్లోనూ పాలస్తీనియన్ల చేజారిపోకుండా చూసుకోవాలనేది అరబ్ దేశాల వ్యూహం. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మైండ్లో మరో స్ట్రాటజీ ఉంది. అదే మరోసారి గాజాను గజగజ వణికిస్తోంది. అవును, గాజాలో మళ్ళీ మారణ హోమం మొదలైంది. ట్రంప్, అరబ్ దేశాల గాజా ప్లాన్లను లైట్ తీసుకున్న నెతన్యాహు హమాస్ను నామరూపాలు లేకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. ఫలితంగా భీకర దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంతకు గాజాలో సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది ఎవరు? నెతన్యాహు ఏ లక్ష్యంగా యుద్ధం మళ్లీ మొదలుపెట్టారు? గాజాలో మరోసారి విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ భీకర దాడులతో 300 మందికి పైగా పౌరులు మరణం. నెతన్యాహు ఏ లక్ష్యంతో గాజాలో యుద్ధానికి దిగారు? 15 నెలల సుదీర్ఘ యుద్ధం తర్వాత గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అప్పుడు గాజా పౌరులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇక గాజా సంక్షోభం ముగిసినట్టే అని ఆనందంలో తేలిపోయారు. ఒప్పందం సక్రమంగా కొనసాగి ఉండుంటే అదే జరిగేదేమో. కానీ సీజ్ ఫైర్ డీల్ తొలి దశ వరకే కొనసాగింది. రెండో విడత చర్చలు మొదలు కాలేదు. ఫిబ్రవరి తొలి వారంలోనే రెండో విడత ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉండగా ఇప్పటికే వాటి ఊసే లేదు. అందుకారణం ఇటీవల ఏర్పడిన అనిశ్చితే. అందరి ముందు ప్రదర్శన చేస్తూ బందీలను విడుదల చేయడం, వారిని అవమానించడమేనని ఆరోపిస్తూ 600 మంది పాలస్తీనా ఖైదీల విడుదలను నెతన్యాహు నిలిపేశారు. ఈ చర్య ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్న హమాస్ ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టింది. అయితే ఖతర్ జోక్యంతో 4 ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను ఎలాంటి ప్రదర్శన లేకుండా హమాస్ అప్పగించింది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ కూడా విడుదల చేసింది. అయినప్పటికీ రెండో దశ ఒప్పందానికి అడుగులు పడలేదు. తొలి విడత ఒప్పందంలో భాగంగా 8 మృతదేహాలు, 33 మంది బందీలను హమాస్ అప్పగించగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడిచిపెట్టింది. 6 వారాల ఒప్పందం ముగిసి 10 రోజులు దాటింది. దీంతో ఇరుపక్షాలు రెండో విడత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్టు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఫిబ్రవరి చివర్లో తెలిపారు. బందీలందరినీ విడిపించి హమాస్ సైనిక, పాలనాపరమైన శక్తిని ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. ఇందుకు ట్రంప్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అయితే యుద్ధం మొదలు పెట్టకుండా హమాస్ సామర్థ్యాన్ని ఎలా ధ్వంసం చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. కట్ చేస్తే ఆ ప్రశ్నలకు సమాధానంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడిపోయింది. సోమవారం రాత్రి నుంచి గాజాలోని పలు ప్రాంతాల్లో జరిపిన భీకర దాడుల్లో పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కనీసం 350 మంది మృతి చెందినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఫలితంగా మరోసారి మిడిల్ ఈస్ట్ రావణ కాష్టంలా మారింది. నిజానికి గాజాలో మరో భీకర యుద్ధం మొదలు కాబోతున్నట్టు సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగి ఇటీవలే సంకేతాలిచ్చింది. దక్షిణ సిరియాలో మిలిటరీ కమాండ్ సెంటర్లు, ఆయుధాలు, ఆర్మీ వాహనాలు ఉన్న మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేపట్టింది. సిరియా గత పాలకుడు బషర్ అల్ అసద్ ఆధ్వర్యంలోనే ఈ స్థావరాలు ఏర్పాటయ్యాయి. తమకు ప్రమాదం పొంచి ఉందనే నేపథ్యంలో ఇజ్రాయెల్ వీటినే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తుల్ని సిరియా కొత్త ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోని బలగాలు నిర్వహిస్తున్నాయి. 2024 డిసెంబర్లో అసద్ దేశం విడిచిన దగ్గర నుంచి సిరియాపై ఇజ్రాయెల్ 100ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇక బఫర్ జోన్ అయిన గోలన్ హైట్స్ కు బలగాలను తరలించి మోహరించింది. ఇదే ఊపులో మళ్లీ గాజాల యాక్షన్ మొదలుపెట్టింది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీల్లో వైమానిక దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్ లో జరిగిన దాడులో హమాస్ పోలీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ మహమ్మద్ అబు వత్పా కూడా మరణించినట్టు తెలిసింది. మరోవైపు గాజాలో మళ్లీ దాడులు చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్టు తెలిపారు. మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే పదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తోందని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ ఇప్పటి నుంచి హమాస్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు. అటు ఐడిఎఫ్ కూడా దీనిపై ప్రకటన చేసింది.
హమాస్ ఉగ్రముఠాకు చెందిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే భీకర దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. దాడుల దృష్ట్యా తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ మిలిటరీ ఆదేశించింది. నిజానికి గాజాలో ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతోనే దాడులు మొదలుపెట్టింది. భీకర దాడులకు ముందు నెతన్యాహు సర్కార్ ట్రంప్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ వెల్లడించింది. దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని వైట్ హౌస్ ను ఇజ్రాయెల్ సంప్రదించింది. ఇజ్రాయెల్తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే హమాస్, హౌతీలు, ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే ఇదే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేశారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కెరోలిన్ లివిట్ వెల్లడించారు. సో ట్రంప్ సర్కార్ మద్దతుతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని సృష్టించబోతోందన్నమాట. హమాస్కు కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారి దగ్గర బందీలుగా ఉన్న అందరినీ విడుదల చేయకుంటే గాజాను నాశనం చేస్తానని బెదిరించారు. అయితే ఆ హెచ్చరికల్ని హమాస్ లెక్క చేయలేదు. ఫలితంగా నెతన్యాహు దాడుల ప్రతిపాదనకి ట్రంప్ అంగీకరించారు. హమాస్ చెరలో ఇంకా 59 మంది బందీలుండగా వారిలో 32 మంది ఇప్పటికే మరణించి ఉంటారని భావిస్తున్నారు. మిగిలిన వారిలో ఎక్కువగా విదేశీయులున్నట్లు ఐడిఎఫ్ తెలుపుతోంది. ఇప్పుడు వారిని విడిపించేందుకే ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకు చేసిన దాడుల్లో 48,000 మంది వరకు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెప్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా దాదాపు 90% నేలమట్టమైంది. మౌలిక వసతులు, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యాయి. ఇలాంటి టైంలో మరోసారి భీకర దాడులకు దిగడం పశ్చిమాసియాను ఉలిక్కి పడేలా చేస్తోంది. చూస్తుంటే ఆ 10% గాజాను ధ్వంసం చేసే వరకు ఇజ్రాయెల్ నిద్రపోయేలా లేదు. ఈ దెబ్బతో హమాస్ కథ ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.